నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్టీఆర్ జిల్లా తిరుగూరు నియోజకవర్గం విష్ణుపేట మండలం తల్దారిపల్లి గ్రామం అన్న మాది. నేను వీడియోలు చూసి దీపిక అక్క వీడియోలు చూసి నేను ఆంధ్ర నుంచి అక్కడ కూటమి తరపున ఉన్నాము. ఇక్కడ అక్క దీపిక అక్క గెలవాలని, ఇక్కడ కూటమి తరపున గెలవాలని, తెలంగాణలో జనసేన తరపున సర్పంచ్గా గెలవాలని కోరుకుంటున్నాను అన్న. అక్క ఎప్పుడైనా గెలవాలని బ్లెస్సింగ్ ఇస్తున్నా అక్క నేను మీకు గెలిచి. కాదు, ఇప్పుడు మీరు ఎంత దూరం నుంచి వచ్చారు తెలంగాణకి? ఇక్కడ నుంచి దాదాపు 50 కిలోమీటర్ ఉంటుంది అన్న. 50 కిలోమీటర్ నుంచి అంటే మీ బండి మీదనా? ఓడి బండి మీద వచ్చా. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. ఓకే, ఇట్రండి. కాదు, ఇప్పుడు మీరు అంత దూరం నుంచి వచ్చారు అంటే మీ ఆంధ్రాలో కూటమి పార్టీ అధికారంలో ఉంది, తెలంగాణలో కూడా జనసేన గెలవాలి ఇట్లని చెప్పి సపోర్ట్ చేయడానికి వచ్చారు. అంత అక్క కోసం ఎంత దూరం రావాలని వచ్చానన్న నేను పట్టుదలతో. అక్కలో ఏం నచ్చింది అంటే అక్క ఒకవేళ గెలిచినాక ఏం చేయకపోతే మళ్ళా చేసిద్దని నమ్మకం ఉందన్న, నాకు ఉందన్న, ఖచ్చితంగా చేసిద్ది. ఇక్కడ కూడా నాయకులు సపోర్ట్ చేస్తే అక్క కంపల్సరీ గెలిచే భరోసా ఉంటది. అక్క గెలవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఆంధ్ర మాట్లాడుతా ఉన్నారు కాబట్టి అడుగుతా ఉన్నా, ఆంధ్రలో ఈ కూటమి పరిపాలన ఎలా ఉంది? బానే ఉందన్న, బానే ఉందన్న. అక్క ఇప్పుడు కొంతమంది చూసేవాళ్ళు వీడియోలు ఏమంటారంటే ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటారు, కానీ మాకు ఆ ఉద్దేశం లేదన్న. మన నాయకుడు గారు ఎక్కడ ఉన్నారో మేము అక్కడే ఉంటామన్న. అక్క కోసం దీప అక్క కోసం ఎంత దూరైనా మేము పరిగెత్తి వస్తాం. అది కాదండి, ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అంటే 50 కిలోమీటర్ దూరం నుంచి వచ్చిర్రు కదా, వీళ్ళకి ఏమైనా పెట్రోల్ కానీ లేకుంటే ఏమైనా ఇచ్చిరా మీరు? ఏం లేదు, అసలు మన పవన్ అన్న అభిమానాలు అలా ఆశించేవాళ్ళు కాదు. మేము పెట్రోల్ కి బిర్యానీలకి మందులు కాదన్న, మా నిజాయితీ నాయకుడి కోసం దీపక్క కోసం మేము వచ్చింది పోరాడడానికి వచ్చాం అక్క అన్న. కాదండి, ఇప్పుడు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, ఏమని మాట్లాడతారు, పాపం వీళ్ళు అంత దూరం నుంచి వచ్చారు కదా, వీళ్ళకి ఎంతో పైసలు ఇస్తారు గిట్ అని చెప్పి అనుకుంటారు. సరే, ఏమైనా పైసలు తీసుకుని మాకు డబ్బులు ఏమొద్దన్న, అక్క గెలవడం నాకు మంచి అవ్వాలని, ఇంకా అక్క మమ్మల్ని గెలిచి గుర్తుపెట్టుకునేంత స్థాయిగా ఎదగాలని మేము కోరుకుంటున్నాం అన్న. ఓకే, థ్యాంక్ యూ రా. అమ్మ నమస్కారం. నమస్కారం. ఎట్లున్నారు? చాలా హ్యాపీగా ఉన్నాం. కాబోయే సర్పంచ్ గారి ఫేస్ వెలిగిపోతా ఉన్నాయి. ఎందుకు అంత ఆనందంగా ఉన్నారు ఇలా? ఎందుకంటే ఆ రోజు మనం మాట్లాడుకున్నాం కదా, నిజాలు మాట్లాడుకున్నాం కదా, అది దానికి బాగా అందరూ సపోర్ట్ చేశారు. ఈ రోజు కొన్నిదల పద్మజ గారు కూడా మా ఇంటికి వచ్చింది. కొన్నిదల పద్మజ గారు మా ఇంటికి వచ్చిందంటే వదిన గారు, చిరంజీవి గారి వదిన గారు, వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. అసలు ఫుల్ జనం, అసలు ఎంత హ్యాపీ అంటే అసలు మాటల్లో చెప్పలేం, ఎంత హ్యాపీగా ఉంది. నా గెలుపు కోసం అంటే ఇంకా అక్కడే అర్థమైపోతుందిగా, మనం పవన్ గారి అడుగుజాడల్లో నడుస్తామని అర్థమైపోయింది. కాదు, ఇదే సెలబ్రిటీ ఉన్న పీపుల్స్ వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంత పైసలు తీసుకుంటారు తెలుసా? అంటే పద్మజ గారు ఎంత తీసుకున్నారు మీ దగ్గర పైసలు? మన దగ్గర అసలు రూపాయి కూడా తీసుకోలేదు. అలాంటి పైసలు అలాంటి తీసుకునే వాళ్ళు కాదు కదా, వాళ్ళు మెగా ఫ్యామిలీ, అలా తీసుకోరు కదా. కాబోయే సర్పంచ్ చూడండి సిగ్గుపడుతుంది. ఓకే, ఏమని మాట్లాడుతా ఉన్నాయి అంటే ఇంకేమని మాట్లాడారు మీరు? మేము అదే ఇట్లా కొంచెం గ్రామాభివృద్ధి కావాలని ఇట్లా బీసీకి వచ్చేసరికి ఇట్లా పోటీ చేస్తున్నా అంటే చాలా హ్యాపీగా ఉందమ్మా అన్నారు. ఖచ్చితంగా మీ ఊర్లో ఏ పనులు నిలిచిపోయాయో అవి మీ గ్రామాన్ని దత్తత తీసుకొని చేస్తామని పద్మజ గారు చెప్పారు. అది కూడా మీరు గెలిస్తే చెప్పారు. ఇప్పటికీ నాకు కలవ నిజమో అర్థం కావటం లేదు. ఎందుకు? చిరంజీవి గారి మరదలు, పవన్ కళ్యాణ్ గారి వదిన, నాగబాబు గారు వచ్చారు, చిన్నమ్మ వచ్చారు అంటే అత్తమ్మ వచ్చారంటే అసలు ఇది ఫేక్ న్యూస్ అనుకున్నారు మా దగ్గర. అలాంటిది ఈ రోజు మేడం వచ్చారు మా ఇంటికి. అసలు చాలా హ్యాపీగా ఉంది. నాతో పాటు కూర్చుంది, నాతో ప్రచారంలోకి పాల్గొన్నారు. నా మంచిగా అన్ని మీ ఊర్లో ఏమేం పనులు ఆగిపోయినాయి అమ్మా అని అడిగింది. ఇట్లా కొన్ని పనులు ఆగిపోయినాయి అండి అంటే మీ గ్రామాన్ని దత్తత తీసుకుందాం అని చెప్పారు. చాలా హ్యాపీగా ఉంది. సరే, ఇప్పుడు మనం వీడియో చేయడం వల్ల హ్యాపీ అంటారా మీరు? చాలా హ్యాపీ. ఏమైనా ప్లస్ అయిందా అంటే మనం చేసిన వీడియోకి? ఏమైనా ప్లస్ అయిందా మీకు? అవునవును, చాలా మంది చూశారు. అసలు ఇంత ధైర్యంగా వచ్చి మీకు తెలుసా 30 లక్షల మంది చూశారు. అవునవును, 30 లక్షల మంది చూసారంటేనే అక్కడే అర్థమైపోయింది కదా. పార్టీ పెద్దలు చాలా మంది మీ నెంబర్ అడిగారు, నేను ఇచ్చా. ఫోన్ చేశారా? చేశారు. ఫోన్ చేసి ఏమని మాట్లాడారు? చేశారు. చాలా ధైర్యంగా ముందుకు వచ్చావమ్మా, చాలా కంగ్రాచులేషన్ అని
అందరూ చెప్పారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ముందు ముందు భవిష్యత్తు ఇంకా బాగుంటదని చాలా హ్యాపీగా ఉంది. కాదండి, నాకు ఒకటి అర్థం అవుతలే. అంటే ఇప్పుడు మనం చేసిన వీడియో చూసాక అంటే బయట నుంచి ఆంధ్ర నుంచి కావచ్చు, తెలంగాణ బార్డర్ నుంచి కావచ్చు, చాలా మంది అవునవును వీడికి వచ్చి మాట్లాడుతా ఉన్నారంట. అవును, ఆంధ్ర నుంచి ఇక్కడ నుంచి వచ్చారు. ఎక్కడ ఆంధ్ర నందిగామ నుంచి వచ్చారు. ఇంతకు నేను కూడా కలిసినలే. నందిగామ నుంచి వచ్చారు. టవల్స్, మళ్ళీ ఫ్లాగ్స్ అన్ని ఇచ్చెళ్ళారు. వాళ్ళు కంగ్రాట్స్ చెప్పారు. ఇటు ఇటు ఏ ఊరది సరే ఏదైనా ఇప్పుడు ఇంతకు ముందు మనం మాట్లాడినాము. ఆంధ్రాలో ఆ బాబు వచ్చారు, కంగ్రాట్స్ అక్క అని చెప్పారు, సాలవలు కప్పారు. ఆ బాబు 60 కిలోమీటర్ల నుంచి వచ్చారు. బండి మీద కదా? బండి మీద వచ్చారు. నేను కలిసినాను. ఇంకా మీకు సపోర్ట్ అంటే అమ్మ మీకు ఏమైనా సపోర్ట్ కావాలంటే మేము చేస్తాము ఇట్లా చెప్పి అన్నారా? అన్నారు. గది జనసేన అంటే అవును, ఆ బాబు చేసిన కార్యక్రమాలు అన్ని చూపించారు. అసలు ముసలి వాళ్ళకి దుప్పట్ల బతుకం అన్ని అక్క నేను 2014 నుంచి ఇలా చేస్తున్నా అక్క. అసలు నువ్వు ఇలా పోటీ చేసాను అంటే నువ్వు కూడా సేమ్ అదే మనసు అనుకున్నారు. మీకు తెలుసా అంటే మీరు ఫస్ట్ విడత కాబట్టి ఫస్ట్ నామినేషన్ ఇస్తారు. మిమ్మల్ని చూసి చాలా మంది వేశారు. అవునా, తెలుసా మీకు? ఆ బాబు కూడా వేస్తున్నంట. అది ఆంధ్రలే, కానీ మన తెలంగాణలో మిమ్మల్ని చూసి చాలా మంది మహిళలు బయటికి వచ్చి జనసేన పార్టీ తరపున నామినేషన్ చెప్పాగా నేను ఆ రోజే వేస్తారని. వేస్తారు ముందు ముందు. అసలు ఇంకా 2 సంవత్సరాల మార్పు పక్క. అసలు మార్పు పక్క. అయితే మీరు ఖచ్చితంగా గెలిచేస్తారు. నాగబాబు వాళ్ళ వైఫ్ పద్మజ గారు మీ ఊరిని తీసుకుంటారు అన్నారు. ఇంకా మోడల్ విలేజ్ లెక్క తయారు చేసి అన్నారు. ఏమన్నా నిన్నదా మరి? మేడం గారు కొంచెం ఇంకేమన్నా చెప్పాలి ఇట్లా చెప్పి అనుకుంటా ఉన్నారా? అంటే చూసే జనాలకు కావచ్చు, మిమ్మల్ని ఓటేద్దాం అనుకున్న మీ ఊరోళ్ళకి కావచ్చు, ఏమని చెప్దామని అనుకుంటారు? మా ఊరు ప్రజలకు ఒక్కటే అనుకుంటున్నాను, నేను ముందు అడుగు వేస్తున్నా. నా గురించి ఏ అనుమానం అవసరం లేదు. ప్రజలందరూ నాకు ఓటు వేసి గెలిపించండి. తప్పకుండా నేను పవన్ అన్న జాడల్లో నడుస్తాను. నేను పవన్ అన్న జాడల్లో నడిచి ఏ పని చేయలేకపోతే నన్ను అప్పుడు నిలదీసి అడగండి. కాదండి, ఇప్పుడు పద్మజ గారు మీకు చెప్పిన మాట కూడా చెప్పేయండి. అంటే మీ పద్మజ గారు అంటే కొనదల పద్మ గారు ఏమని చెప్పారో మీ ఊరి ప్రజలకి ఒకసారి మీ నోటితోనే చెప్పేయండి. ఖచ్చితంగా చెప్పారు. పవన్ ఖచ్చితంగా మా ఊరు దత్తత తీసుకుంటా అన్నారు. కొన్నిదల పద్మజ గారు నా కోసం కాదు, ఈ ఒక్క అవకాశం నాకు ఇచ్చి చూడండి. నా మాట నిలుపుకోకపోతే అప్పుడు అనగండి. పద్మజ గారు ఖచ్చితంగా మన గ్రామాన్ని దత్తత తీసుకుంటా అన్నారు. తీసుకుంటారు కూడా. వాళ్ళకి మన గ్రామం దత్తత తీసుకోవడం పెద్ద విషయమేం కాదు. అసలు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు అంటే మనకి కాదండి. మీ ఊరికి ఎవరైనా వచ్చిరా? అంటే కొన్నిదల ఫ్యామిలీ నుంచి ఇంతవరకు ఎవరు రాలేదండి. పద్మజ గారు అసలు ఇంతకు ముందు జనసేన తరపున ఎమ్మెల్యేలు నామినేషన్ వేసినా కూడా రాలేదు. అసలు ఇక ఇప్పుడు మామూలుగా సర్పంచ్ గా ఇస్తేనే కొన్నిదల పద్మజ గారు వచ్చారు.